గ్లెన్ ఫిలిప్స్ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, వికెట్ కీపర్ గాను సూపరే. ఫీల్డింగ్ లో సూపర్ మ్యాన్ లాంటోడు. సర్కిల్ లోపల మాయ చేస్తాడు. అవుట్ ఫీల్డ్ లోనూ ఓకే. పుట్టింది సౌత్ ఆఫ్రికాలో. 5 ఏళ్ల వయసున్నప్పుడే గ్లెన్ ఫిలిప్స్ కుటుంబం న్యూజిలాండ్ వెళ్ళింది. అక్కడే స్థిరపడింది. ఆక్లాండ్ లో క్రికెట్ మెళకువలను ఫిలిప్స్ నేర్చుకున్నాడు. మల్టీ డైమెన్షనల్ ప్లేయర్ గా రాటు తేలాడు. వైట్ బాల్ ఫార్మాట్ కు పర్ఫెక్ట్ గా సరిపోయే ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. 27 సంవత్సరాల గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్లోనూ ఆడుతున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే ఉన్నాడు. 2021లోనే ఈ యంగ్ బ్యాటర్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ కు రీప్లేస్మెంట్ గా ఆర్ఆర్లో చేరాడు. 3 మ్యాచ్ల్లో 26 పరుగులు సాధించాడు. 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత 2022 సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ 1,50,00,000కు తీసుకుంది. 2023లో ఎస్ఆర్హెచ్ తరపున ఫిలిప్స్ బరిలో దిగాడు. 5 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 39 పరుగులు సాధించాడు. 1 వికెట్ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరియర్లో ఓవరాల్ గా 8 మ్యాచ్ల్లో 65 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు ఎలా ఉన్నా టీ20లో హార్డ్ హిట్టర్ గా ఫిలిప్స్ పేరు తెచ్చుకున్నాడు. లీగుల్లో తనదైన ముద్ర వేశాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో సంథింగ్ స్పెషల్ గా నిలిచాడు. 2021లో టీ20 ఫార్మాట్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు 35 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 645 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20 కెరియర్లో 1 సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2022లో శ్రీలంకపై 64 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 17 సీజన్లోనూ ఫిలిప్స్ పై భారీ అంచనాలున్నాయి. యంగ్ ఆల్రౌండర్ ఆట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో ఫిలిప్స్ కు తుది జట్టులో అవకాశం దొరకలేదు. కానీ ఫిలిప్స్ ఆడితే ఎస్ఆర్హెచ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. కొన్ని మ్యాచ్ల్లో అయినా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అవసరమైతే మర్క్రమ్ ప్లేస్లో అయినా ఆడించాలంటున్నారు. హిట్ అయితే కంటిన్యూ చేయవచ్చంటున్నారు. అయితే సన్ రైజర్స్ ప్రస్తుతం దూకుడు మీదుంది. విన్నింగ్ టీంను డిస్టర్బ్ చేయకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సన్ రైజర్స్ స్ట్రాంగ్ గానే ఉంది. దీంతో తుది జట్టులో ఫిలిప్స్ కు ఛాన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అభిమానులు మాత్రం ఫిలిప్స్ బ్యాట్ నుంచి మెరుపుల కోసం వెయిట్ చేస్తున్నారు.